హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కాశీ అన్నపూర్ణ శాకాహార వంటలు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు బోలెడు హెల్తీ రెసిపీసు అలాగే వెరైటీ రెసిపీలు నా ఛానల్లో పరిచయం చేస్తాను. ఎముకల బలానికి ఎంతో తోడ్పడేటువంటి కాల్షియం ఎక్కువగా ఉండేటువంటి బ్రొకలీతోటి ఒక మంచి రుచికరమైన రెసిపీ పరిచయం చేయబోతున్నా ఫ్రెండ్స్. ఇవాళ మీకు నేను ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ కూర చపాతీల్లోకి బాగుంటుంది, అలాగే వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. క్యాబేజీ జాతికి చెందినటువంటి ఈ బ్రొకలీ శీతాకాలంలో చాలా ఫ్రెష్గా దొరుకుతుంటుంది కదా మార్కెట్లలో. ఫ్రెష్గా ఉన్నటువంటి బ్రొకలీని తీసుకొని శుభ్రంగా నీళ్ళతో కడిగేసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. తర్వాత ఆ పువ్వంతా కూడా చిన్న చిన్న భాగాలుగా విడదీయండి. ఇందులో పురుగులు తక్కువే ఉంటాయి, క్యాలీఫ్లవర్లో లాగా ఎక్కువగా పురుగులు ఉండవు. చిన్న చిన్న పువ్వులుగా తీసేసి విడదీసేసి ఆ కాడలు కూడా వేయండి. కూరలో కాడల్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది ఈ కాడలు వేయడం వల్ల. అలా క్లీన్ చేసుకున్నటువంటి బ్రొకలీ ముక్కలు కాడలన్నీ కూడా ఒక ప్లేట్లో ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక పెద్ద సైజు బంగాళదుంపను తీసుకొని చెక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక పెద్ద క్యారెట్ని కూడా తీసుకొని శుభ్రంగా కడిగేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని పొట్టంతా తీసేసి స్లైసెస్ కింద చక్రాలుగా తరిగేసేసి ఓ పక్కన పెట్టుకోవాలి. చిన్న సైజు కట్ చేయకండి, మాడిపోతాయి. ఈ విధంగా పెద్ద సైజు కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి పెద్ద స్పూన్ బటర్ వేయండి. బటర్తో చేసేటువంటి ఈ కూర చాలా బాగుంటుంది. ఆ బటర్ అంతా కరగంగానే ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసేసి వేయించేసేయండి. తర్వాత 2 ఎండుమిరపకాయలు కట్ చేసేసి ఆ పోపులో వేసేసి వేయించేయండి. అందులోనే కాస్త కరివేపాకు వేసేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేసేసి పచ్చివాసన అంతా పోయేటట్టుగా సన్నని మంట మీద దోరగా వేయించేసేయండి. ఆ ఉల్లిపాయ ముక్కలన్నీ వేగంగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కలు కూడా వేసేసి 2 నిమిషాలు వేయించేయండి. తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు, అరకప్పు పచ్చి బఠానీలు వేసేసి వేయించేయండి 5 నిమిషాల పాటు. అందులోని శుభ్రం చేసుకున్నటువంటి బ్రొకలీ ముక్కలన్నీ కూడా వేసేసి బాగా కలిపేసేయండి. నిజం ఫ్రెండ్స్, ఈ కూర చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది బ్రొకలీ. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడమే కాకుండా బీపీని కంట్రోల్ చేయడానికి ఈ బ్రొకలీ ఎంతో సహాయపడుతుంది బాడీకి. తర్వాత రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు వేసేసి బాగా కలిపేసేయండి ముక్కలన్నీ కూడా. కాసిన నీళ్లు జల్లేసేసి మూత పెట్టేసి మగ్గనివ్వండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, లేట్ అవ్వదు. మూత తీసేసి కూరని మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. కూరంతా కూడా మగ్గుతూ ఉండంగా పక్కన స్టవ్ మీద కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కగానే 5-6 జీడిపప్పు వేసేసి సన్నని మంట మీద వేయించేయండి. జీడిపప్పు అంతా కూడా వేగంగానే ఒక కప్పులో పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో 2 స్పూన్స్ తెల్ల నువ్వు పప్పు వేసేసి మాడకుండా సన్నని మంట మీద వేయించేసేసి అందులోనే 2 ఎండుమిరపకాయలు కూడా వేయండి. ఆ నువ్వు పప్పు అంతా కూడా చల్లార్చి పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, ఈ నువ్వుల మిశ్రమాన్ని వేసేసి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసేయండి. నువ్వుల వల్ల చాలా కమ్మదనం వస్తుంది కూరకి. ఈ బ్రొకలీ ముక్కలన్నీ కూడా మగ్గంగానే ఈ పౌడర్ జల్లేసేసి బాగా కలిపేసేయండి కూరంతా కూడా. అలా కలిపేసేసి
5 నిమిషాలు అవ్వంగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. చాలా బాగుంటుంది నువ్వు పప్పు ఫ్లేవర్ అంతా కూడా కూరకు పట్టి. అలా రెడీ అయినటువంటి కూరని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.